జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. భాగవతులందరికీ భగవద్ రామానుజుల తిరునక్షత్ర శుభాకాంక్షలు. ముందుగా రామానుజుల వారి గురించి తెలుసుకుందాం కొంచెం. 11-12 శతాబ్దాల్లో తురుష్కురులు దండయాత్ర చేసి విష్ణు ఆలయాలన్నీ ధ్వంసం చేసి విష్ణు భక్తులను హింసించేవారు. అప్పుడు వైకుంఠంలో ఆదిశేషుడు స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నాకు అనుజ్ఞ ఇవ్వండి, భూలోకంలో ఇవన్నీ చక్కబెట్టి వస్తాను అన్నారంట. అలా ఆదిశేషుడి అంశగా 1017వ సంవత్సరంలో వైశాఖ పంచమి ఆర్ద్రా నక్షత్రంలో భగవద్ రామానుజుల వారు కాంతిమతి కేశవాచార్య దంపతులకు జన్మించారు. చిన్నతనం నుండే గురువుని ఎలా వెదకాలి అనే తపనతో ఉండేవారు. మొదట యాదవ ప్రకాశుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. తర్వాత కాంచీపురుల దగ్గర విద్యాభ్యాసం చేశారు. ఆ రోజుల్లో 3 మంత్రాలు ఉపదేశం అందరికీ ఇచ్చేవారు కాదు. 17 పర్యాయాలు తిరుక్కోటియూరు నంబిగారి దగ్గరికి వెళ్ళినా ఇవ్వలేదు. 18వ సారి చర్మశ్లోక అర్థాన్ని చెప్పారు. నువ్వు ఎవరికన్నా చెప్తే నరకానికి వెళ్తావు అన్నారు. అయినా పర్లేదు, తాను ఏమైనా పర్లేదు, ఎదుటివారు బాగుండాలని తిరుక్కోటియూరు గోపురం ఎక్కి ఆర్తి కలిగిన వారందరికీ కృప చేశారు. సమాశ్రయణాలు సులభతరం చేసి అందరికీ మోక్ష మార్గాన్ని చూపించారు. ఆ రోజుల్లో స్త్రీలకి మంత్రోపదేశం చేసేవారు కాదు. కానీ భగవద్ రామానుజుల వారు అందరినీ ఉజ్జీవింపబట్టడం కోసం అందరికీ స్త్రీలకు కూడా సమాశ్రయణాలు మంత్రోపదేశం చేసేవారు. సాక్షాత్ శ్రీరంగనాథుడే ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చాడు రామానుజుల వారికి. ప్రతి జీవుడు ఉజ్జీవింపబడాలి అంటే ఆచార్యులను ఆశ్రయించే తీరాలి. మోక్షాన్ని ఇచ్చేవాడు ఆచార్యులు. అలాంటిది మిగతా ఫలాలన్నీ ఇవ్వలేడా? గురువు ధర్మ అర్థ కామ మోక్షాలన్నింటినీ ఇస్తాడు. అందువల్ల ఆచార్యుల పాదాలు పట్టుకునే తీరాలి. మనం పాపాలే చేయని పుణ్యాలే చేయని, కానీ దానికి అనుగుణంగా వచ్చే మన ఫలితాలు మనం చేసిన వాటికి ఎన్ని జన్మలెత్తి అనుభవించాలంటే 1,000,000 కల్పాలు అనుభవించినా తరగవు మన పాపాలు. అదే కనుక మనం పరమాత్మని ఆశ్రయిస్తే పాపాలు పోవచ్చు పోకపోవచ్చు, కానీ ఆచార్యులను ఆశ్రయిస్తే చడీ చప్పుడు లేకుండా పోతాయంట అన్ని పాపాలు. దూది అగ్నికణం మీద పడితే ఎలా కనబడకుండా పోతుందో అలా పోతాయి మన పాపాలు. అదే మనం పరమాత్మని ఆశ్రయిస్తే సంచితం అంటే ఇన్నాళ్ళు మనం చేసిన పాపాలు, అలాగే ఆగామి అంటే రాబోయే రోజుల్లో మనం చెయ్యబోయే పాపాలు అన్నీ తీసేస్తారంట. కానీ ప్రారబ్ధం మాత్రం అనుభవించే తీరాలి. అదే ఆచార్యులను ఆశ్రయిస్తే ప్రారబ్ధం కూడా తొలగిస్తాడు. కారే కరుణ రామానుజ అంటారు. వీడు సమాశ్రయ పరుడా కాదా అని కూడా చూడడంట రామానుజుల వారు. ఒకరోజు రామానుజుల వారు శ్రీభాష్య గ్రంథ కాలక్షేపం జరుగుతున్నప్పుడు ఒక మూగవాడు పక్కగా నిలబడి తన గతి ఏమిటి అని బిక్కమోహం వేసి చూడగా రామానుజుల వారు తన పాదాలను చూపించి ఇది నమ్మి ఉండమని చెప్పి సైగ చేశారంట. తర్వాత ఆ మగవానికి ముక్తిని ప్రసాదించారు. ధనుర్దాసు అనే మల్లయుద్ధ విశారదుడు ఉండేవాడు. అతని భార్య నేత్రాల పట్ల ఈడుబడి ఉండేవాడు. ఎప్పుడు ఆమెనే చూస్తూ ఉండేవాడు. ఆ రామానుజుల వారు నేత్ర సౌందర్యం అంటే ఎలా ఉంటుందో చూడు అని రంగనాథుడిని దర్శింపచేశారంట. అప్పటి నుంచి ధనుర్దాసు రంగనాథుడి దాసుళ్లాగా మారిపోయారు. రంగనాథుడు పురప్పాడుకి వెళ్తుంటే ఒక కత్తి పట్టుకొని స్వామికి ఎవరన్నా కీడు కలిగిస్తే తాను చూడలేనని తానే అంతమవ్వాలని కత్తి పట్టుకొని తిరిగేవారంట. ఆ రోజుల్లో తిరుమలలో జంతు బలులు బాగా జరుగుతూ ఉండేవి. అక్కడ విగ్రహం శివుడని అమ్మవారని పూజలు చేస్తూ ఉండేవారు. కానీ అక్కడ ఉన్నది విష్ణుమూర్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వెంకటేశ్వర స్వామిగా వేంచేశారని శంకుచక్రాలు అమర్చి అందుకు నిరూపించారు రామానుజుల వారు. అందుకే రామానుజుల వారు గురువు అన్నారంట వెంకటేశ్వర స్వామి. అంతటి మహోన్నతమైన వ్యక్తి రామానుజుల వారు. కర్ణాటకలోని అడవుల్లోని గిరిజనులందరికీ కూడా సమాశ్రయణాలు ఇప్పించారంట. వారందరూ రామానుజుల వారు తొక్కి వచ్చిన మట్టిని శిరస్సు మీద చల్లుకునేవారంట. అంతటి మహోన్నతమైన వ్యక్తి రామానుజుల వారు. మేల్కోటలోని ఆలయాల్ని కూడా ధ్వంసం చేస్తే ఆలయాల్ని పునరుద్ధరించి దళితులకు ఆలయ ప్రవేశం చేపించి ఆ ఆలయంలో ప్రవేశింపజేశాక కొన్ని కైంకర్యాలు వీళ్ళే చేయాలని వాళ్ళకి నిర్దేశించారు. అలాంటి జాడ్యాలను తొలగించడానికి ఎంతో కష్టపడ్డారు. ఒక గొల్లవనిత రామానుజుల వారి మఠంలో నిత్యం పెరుగు తెస్తూ ఉండేది. అందుకు పైకం ఇవ్వకపోతే ఆమె వద్దని ఖర్చయిపోయే పైకం ఎందుకు, నాకు తరగని సంపద అంటే మోక్షాన్ని ఇమ్మని కోరిందంట. అప్పుడు రామానుజుల వారు మోక్షాన్ని ఇచ్చేవాడు జనార్దుడు కదా అని అడగగా, భగవానుడైనా మీ అంగీకారం ఉంటేనే మోక్షాన్ని ఇస్తాడని వారి దగ్గర చీటీ రాయించుకొని వెంకటేశ్వర స్వామికి ఇచ్చి పరంపదానికి వెళ్ళిందంట. సనాతన ధర్మాన్ని వృద్ధి చేయడానికి చాలా ఆలయాలను
అభివృద్ధి చేశారు. శ్రీకూర్మం వెళ్ళి అక్కడ విగ్రహం శివుడని పూజలు చేస్తుంటే కాదు ఈయన కూర్మనాథుడు అని చెప్పి నిరూపించారంట. ఆ కూర్మనాథుడే అని చెప్పి ఎదుటివారు కష్టాల్లో ఉంటే అయ్యో అనేవాడే ప్రపన్నుడు. తామరాకు మీద నీటి బొట్టిలాగా ఉంటూ ఎప్పుడూ ఇక్కడే ఉంటూ ఈ దేహంతోనే అన్ని కర్మలు ఆచరిస్తూ నిష్కామంగా కోరికలేవి లేకుండా పరమాత్మ చింతన చేసుకుంటూ ఉండాలి. పరమాత్మ కంటే పరమాత్మ నామం గొప్పది. అలా ఆచార్యులను ఆశ్రయించి పరమాత్మ నామాన్ని అనుసంధిస్తూ మన జీవితాన్ని ఉజ్జీవింపజేసుకోవాలి. భగవంతుడికే ఆచార్యులైనారు కనుక ఆయన భగవద్ రామానుజులాచార్యులుగా ప్రసిద్ధి పొందారు. సంఘ సంస్కర్త అయ్యారు. అటు మానవ సేవ ఇటు మాధవ సేవతో తన జీవితాన్ని అంకితం చేసి తన చర్మదేహాన్ని శ్రీరంగంలో వేంచేసి ఉన్న మహోన్నతమైన ఆచార్యులు సేవించి తరించుకుందాము. జై శ్రీమన్నారాయణ.